కూటమి అభ్యర్థులకు కూడా మెగాస్టార్ సపోర్ట్ ఉంటుంది అని ఒక టాక్ వినిపిస్తుంది సార్. పిఠాపురంలో పవన్ తరపున ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తే ప్రజారాజ్యం అనుభవం ఆయనను వెంటాడుతుందా? ఒకవేళ చిరంజీవి వస్తే ఇది కూటమికి లాభం అవుతుందా, నష్టం అవుతుందా? లాభము నష్టము రెండూ కావు. ఎందుకంటే అందరికీ తెలుసు చిరంజీవి ఎవరో తెలుసు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు, ప్రజారాజ్యం తెలుసు, జనసేన తెలుసు. తెలియదే ఉన్నది లేదన్న సీక్రెట్ ఉందా? అదనంగా చిరంజీవి వస్తే ఓట్లు వేసే వాళ్ళు ఉంటారని అనుకోరు. ఎందుకంటే చిరంజీవిని అభిమానించే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళే కదా. చిరంజీవిని అభిమానించి పొలిటికల్గా వ్యక్తిగతంగా ఆ సినిమా నటుడిగా అభిమానించే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ సినిమా అభిమానంతో పొలిటికల్గా కూడా చిరంజీవిని లైన్ అభిమానిస్తే వాళ్ళు ఆడబడిగా పవన్ కళ్యాణ్ అభిమానులే. అందువల్ల కొత్తగా అదనంగా కలిసి వస్తుందని అనుకోను. ఎందుకంటే చిరంజీవి వస్తే ఇంకా కాస్త జనం రావచ్చు, ఎందుకంటే ప్రజాదరణ కలిగినట్లు కనుక. కానీ అనివార్యంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎందుకు ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు? ఎందుకంటే భారీగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం చాలా పెద్ద ప్రభావం చూపింది. మొదటి ఎన్నికలోనే 71 లక్షల ఓట్లు, 18 సీట్లు తెచ్చుకున్న పార్టీ. అలాంటి పార్టీని తీసి కాంగ్రెస్లో కలిపి ఆ తర్వాత రాజకీయాలకు 10 ఏళ్ళుగా దూరం ఉండి రాష్ట్ర విభజన సమయంలో ప్రేక్షక పాత్ర పోషించి రాష్ట్రం ఈ 10 ఏళ్లలో ఎదుర్కొన్న అనేక ఇష్యూస్లో ప్రేక్షక పాత్ర పోషించారు చిరంజీవి. ఏమాత్రం రియాక్ట్ కాలే. పోగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు మద్దతు కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ నేపథ్యంలో ఉన్నప్పుడు ఒక్కసారి చిరంజీవి ఎన్నికల ప్రచారంలోకి వచ్చి ఏదైనా పార్టీని విమర్శించినప్పుడు లేదా ఏదైనా పార్టీకి అనుకూలంగా మాట్లాడినప్పుడు అనివార్యంగా నష్టపోతున్న రాజకీయ పార్టీ నుంచి ఆ ప్రశ్నలు రాక తప్పవు. ఇప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో ఎందుకు కలిపారు, నీకు రాజకీయాల్లో ఆసక్తి లేదని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇవన్నీ క్వశ్చన్లు రాక తప్పవు కదా.